ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు డాక్టర్స్. ఎప్పటి నుంచో ఒక విషయం కోసం మాట్లాడాలనుకుంటున్నా, కొద్ది సీరియస్ మ్యాటర్. బట్ ఏంటి అంటే అది కాంట్రవర్సీ అయిద్దేమో, ఎందుకులే లేనిపోని కాంట్రవర్సీలు అని చెప్పి ఎప్పటికప్పుడు వెనక్కి తగ్గుతూ ఉన్నాం అనమాట. బిగ్ బాస్కి రిలేటెడే. సో బట్ హై టైం ఏమో ఈసారి, ఎందుకంటే బిగ్ బాస్ కూడా స్టార్ట్ అవబోతుంది, కంటెస్టెంట్ సెలక్షన్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఎందుకో ఈసారి గట్టిగా దాని గురించి మాట్లాడాలనిపిస్తుంది. సో ఓపెన్గా దానికోసం మాట్లాడతా. ప్రోమో రిలీజ్ అయింది. సో ప్రోమో ఎవరైనా చూడడం వాళ్ళంటే చూడండి. లాస్ట్ టైం ఏదైతే టీజర్ వచ్చిందో అనుకున్నది ఎక్స్టెండెడ్ వర్షన్ ఉంటుంది అని చెప్పి, సో ఆ టీజర్ కంటిన్యూషనే, అదే ఆ ప్రోమోనే టీజర్గా ఒక చిన్న ముక్క రిలీజ్ చేశారు. ఇప్పుడు దాన్ని కంటిన్యూషన్ ప్రోమోగా రిలీజ్ చేశారు. ప్రోమో చూడండి. చూసిన వాళ్ళు ప్రోమో మీకు ఎలా అనిపించింది, ఏంటి, నాకేమనిపించింది కూడా చెప్తాను. సో ప్రోమో మీకేమనిపించింది అన్నది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోలో మనం ప్రోమో కోసం మాట్లాడుకుందాం. ఆ కాంట్రవర్సీ అని చెప్పాను కదా, దానికోసం మాట్లాడుకుందాం. దాంతోపాటు బిగ్ బాస్ స్టార్ట్ డేట్ మీద ఎప్పటికీ క్లారిటీ లేదు. ఈ ప్రోమోతో క్లారిటీ ఇస్తారనుకున్నా. అసలు ఏం జరుగుతుంది, స్టార్ట్ డేట్ సెప్టెంబర్ 1 సెప్టెంబర్ 8 దాని గురించి చెప్తాను. కంటెస్టెంట్స్ అప్డేటెడ్ లిస్ట్ అవుట్ ఉంది. సో నిన్నే ఇన్స్టాగ్రామ్లో చెప్పాను, ఏదైనా కొత్త పేర్లు ఉంటే చెప్తాను. కొన్ని కొత్త నేమ్స్ ఉన్నాయి. సో అలాగే ఎవరు బాగా దగ్గరగా కన్ఫర్మ్ అయ్యే అవకాశం, అంటే 90% ఎవరు హౌస్లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది, దాని గురించి మాట్లాడుకుందాం. అప్డేటెడ్ కంటెస్టెంట్స్ లిస్టు ఎవరు కన్ఫర్మ్ కాదు, అందరికీ తెలిసిందే. బట్ అప్డేటెడ్ కంటెస్టెంట్స్ లిస్టు ఎవరు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని దాన్ని మాట్లాడదాం. అలాగే బజ్ హోస్ట్ కోసం కూడా చిన్న అప్డేట్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడదాం. ముందు ప్రోమో గురించి మాట్లాడదాం. ప్రోమోలో అన్లిమిటెడ్, లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్, లిమిట్లెస్ ట్విస్ట్లు, లిమిట్లెస్ టర్న్స్, సో లిమిట్లెస్ ఫన్ ఉంటుందని చెప్పి లాస్ట్లో ప్రోమో ఎండ్ చేశారు. సో మేజర్గా మనం ఫోకస్ చేయాల్సింది ఇది ఒక్కటే. మిగతాదంతా ఏంటి అంటే మర్చిపోయి ఇంకోటి. నాకు ప్రోమో చూడంగానే ఫస్ట్ రియాక్షన్ మీలో అంతమందికి కనిపించింది తెలియదు కానీ, నాగార్జున గారు సోఫాలో కూర్చున్నప్పుడు, లేదా నాగార్జున గారితో డ్యాన్స్ చేసేటప్పుడు ఒక అమ్మాయి పక్కన ఉన్న అమ్మాయి నాకు తేజస్విని గారిలో అనిపించారు సడన్గా. నేను 1-2 సార్లు కళ్ళు తెరుచుకుని, ఏంటి తేజస్విని గారు కంటెస్టెంట్ కదా, ఎందుకు ఇందులో వచ్చారు, మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఎత్తుక్కుంటా ఉన్నా. తర్వాత రిలైజ్ ఏంటంటే తేజస్విని గారు కాదులే అని చెప్పి. మీకు కూడా ఎవరికైనా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మ్యాటర్ ఏంటంటే, ఏదైతే సత్య ఉన్నాడో, సో దొంగగా వచ్చాడు లాస్ట్ టైం టీజర్లో, తనకి జీనీగా కింగ్ నాగార్జున గారు వచ్చి వరాలు ఇచ్చారనమాట, ఏది కోరుకున్న లిమిట్లెస్ ఇస్తానని చెప్పి. సో ఇక్కడ ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్, ఏదైనా లిమిట్లెస్ అని చెప్తుంటే మీరు గమనిస్తే సత్య ఫుడ్ తింటూ ఉంటాడు. సో ఫుడ్ కూడా లిమిట్లెస్గా, సో ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్గా, మినిమం ఒక ఫైట్ అయినా గ్యారంటీడ్, అంటే రోజుకి ఒక యుద్ధం క్రియేట్ చేస్తారా ఏంటి అన్నది చెప్పి చూడాలి. సో ఏది ఇచ్చినా లిమిట్లెస్గా ఇస్తారు, ఫుడ్ ఇచ్చినా లిమిట్లెస్గా ఇస్తారు, ఫుడ్ ఇవ్వకపోయినా కూడా, అంటే ఆకలి ఇచ్చినా కూడా లిమిట్లెస్గా ఆకలి ఉంటుంది. లాస్ట్లో ఆయన నాకు ఐ వాంట్ ప్రైవసీ అనగానే తీసుకెళ్ళి ఎడార్లో పడేశారు అనమాట. సో ఏదైనా ఇక్కడ లిమిట్లెస్గా ఉంటుంది. బట్ బేసిక్గా లాస్ట్లో చెప్పింది ఏంటంటే ఫన్, ఎంటర్టైన్మెంట్లు, ట్విస్ట్, టర్న్స్. సో మనం బాగా ఫోకస్ చేయాల్సింది ఫన్, ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు ఉండేవి, ఎన్ని ఫన్ ఎంటర్టైన్మెంట్ కింద ట్విస్ట్ అండ్ టర్న్స్. ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటే ఏంటి అంటే, రెగ్యులర్గా మనకు ఒక ఫార్మాట్లో జరుగుతుంది. బిగ్ బాస్ అనేది చాలా ఓల్డ్ సినిమా లాగా, ఒక సినిమా లాగే ఒకటే స్టోరీ ఉంటుంది. కొంతమంది కంటెస్టెంట్స్, ఒక హోస్ట్ హౌస్లోకి వెళ్తారు, డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ టాస్క్లు ఉంటాయి, నామినేషన్స్ ఉంటాయి, వీకెండ్ అయితే ఎలిమినేషన్ ఉంటుంది, హోస్ట్ వచ్చి వాళ్ళకి ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటారు, సేమ్. బట్ ఇక్కడ ఇదే స్టోరీని ప్రతి సంవత్సరం కొత్తగా చెప్పగలగాలి. ఎందుకంటే కాన్సెప్ట్స్ ఏమైనా సరే మనుషులు మారిపోయేపాటికి ఏమైందంటే వాళ్ళ బిహేవియరల్, అంటే సేమ్ టాస్క్, మీరు సేమ్ టాస్క్ ఎన్ని సీజన్లో ఎంతమంది కొత్త కంటెస్టెంట్స్ పెడితే అన్నిసార్లు అంత కొత్త రిజల్ట్ వస్తుంది. సో అదే ఈ బిగ్ బాస్లో ఉన్న మజా అనమాట. సో ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటే నాకేమనిపించింది అంటే, మేబీ వైల్డ్ కార్డ్స్ ఎక్కువ ఉండొచ్చు, మేబీ మిడ్ వీక్ ఎలిమినేషన్స్ ఉండొచ్చు. సడన్గా ట్విస్ట్ టర్న్స్ అంటే ఇంకంతే కదా, ట్విస్ట్ ఏమంటే సడన్గా లేపేసి నుంచోబెట్టి వీక్ మధ్యలో ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే వైల్డ్ కార్డ్స్ని తీసుకొచ్చి ఎక్కువ అవకాశం ఉంటుంది. బయట బాగా గట్టిగా అనిపిస్తుంది ఈసారి 3 నుంచి 4 వైల్డ్ కార్డ్స్ ఉంటాయి అని చెప్పి. సో ఎవ్రీ 3 వీక్స్కు, ఎవ్రీ 2 వీక్స్కు స్టార్టింగ్ నుంచే ప్రతి 2 వారాలు చెప్పిన ఒక్కొక్క కంటెస్టెంట్ చెప్పిన ఒక 4గురిని వైల్డ్ కార్డ్స్గా ప్రవేశపెడితే ఫస్ట్ 8 వారాలు సో ఏదైనా జరగచ్చు అన్నమాట. అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్స్ ఇలాంటివి ప్లాన్ చేస్తే మాత్రం గట్టిగా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం, ఇలా జరిగిద్ది అలా జరిగిద్ది అని చెప్పి, చివరికి ఏముండదు, అంత డోన్లే అన్నట్టు. లేదంటే లాస్ట్ ఇయర్ బాగానే చేశారు. అట్లీస్ట్ వాళ్ళ కంటెస్టెంట్స్ ఫైట్స్ కానీ వీళ్ళు ఆడవాళ్ళు లేకపోయినా వాళ్ళైనా సరే కంటెస్టెంట్స్ సైడ్ నుంచి మాత్రం బాగానే వచ్చింది. చూద్దాం ఈ సంవత్సరం ఏమైంది అని చెప్పి. సో ట్విస్ట్లు, టర్న్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, వాటికి సంబంధించిందే ఉంటుంది అనుకుంటున్నా. అలాగే ఓల్డ్ కంటెస్టెంట్స్ నేమ్స్ వినిపిస్తున్నాయి. ఇందులో 2 థియరీలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే, ఓల్డ్ కంటెస్టెంట్స్లో ఎవరైతే తొందరగా ఎలిమినేట్ అయిపోయారో, ఒక 1 వీక్ 2 వీక్స్లో ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు, లేదా ఓటీటీలో ఫ్రెష్గా వచ్చి చివరిదాకా ఉన్న వాళ్ళు, శివ లాంటి వాళ్ళు, నైని పావని లాంటి వాళ్ళు, వీళ్ళని యాజ్ ఎ వైల్డ్ కార్డ్గా హౌస్లోకి ప్రవేశపెడతారు అని చెప్పి. వీళ్ళు ఏంటంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ అయినా యాజ్ ఎ ఛాలెంజర్స్గా, అంటే ఒకవేళ వీక్ మధ్యలో కనుక వస్తే నార్మల్ కంటెస్టెంట్స్ కానీ, అదే వీక్ మధ్యలో అంటే సీజన్ స్టార్టింగ్లో కనుక వస్తే 2 వీక్స్కి 3 వీక్స్ కనుక వస్తే నార్మల్ కంటెస్టెంట్స్గా ఉంటారు. లేదు చివరిలో కనుక లాస్ట్ 3 వీక్స్ 4 వీక్స్ ఉంది అనగా
హిందీ బిగ్ బాస్లో ఈ కాన్సెప్ట్ ఉందన్నమాట. ఏంటంటే ఛాలెంజర్స్గా కొంతమంది ఎంటర్ అయ్యారు కొన్ని సీజన్స్లో. సీజన్ 8 గౌతమ్ గులాటి గెలిచిన సీజన్ అలాంటి వాటిల్లో యాజ్ ఎ ఛాలెంజర్స్గా ఎంటర్ అయ్యారు. తర్వాత సీజన్స్లో కూడా వచ్చారులేండి. ఇంతకుముందు సీజన్ వాళ్ళు లాస్ట్లో వచ్చి యాజ్ ఎ కంటెస్టెంట్స్గా కంపీట్ చేశారు. బట్ వీళ్ళకి విన్నింగ్ ఎవరు కానీ ఆబ్వియస్గా. బట్ 4-5 వారాలు ఉన్నారు షోలో. బట్ ఇది వాళ్ళకి పెద్దగా యూజ్ అవుతుంది. ఇది ఒక థియరీ. రెండో థియరీ ఏంటి అంటే, ఇంకోటి ఏంటంటే బాగా టాప్ 5 వరకు వెళ్ళిన వాళ్ళు విన్నర్స్ కానీ టాప్ 5 వరకు వెళ్ళిన వాళ్ళు కానీ వాళ్ళు ఏంటంటే యాజ్ ఎ మెంటర్స్గా యాజ్ ఎ సీనియర్స్గా హౌస్లో ఎలా ఉండాలి బిగ్ బాస్ ఏంటి అని చెప్పి గైడ్ చేయడం కోసం సిద్ధార్థ శుక్లా సీజన్ అయిపోయిన తర్వాత రుబీనా సీజన్ అనుకుంటా అందులో వాళ్ళు హీనా ఖాను, సిద్ధార్థ్ శుక్లా, గౌహర్ ఖాన్ వాళ్ళ ముగ్గురు యాజ్ సీనియర్స్గా ఎంటర్ అయ్యారు. ఎంటర్ స్టార్టింగ్ 2 వీక్స్ ఉన్నారన్నమాట వాళ్ళని గైడ్ చేస్తూ. అంటే వాళ్ళని టీమ్స్ కింద వాళ్ళు కూడా టాస్క్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు టీమ్స్ కింద డివైడ్ అయిపోయి ముగ్గురు టీమ్స్ కింద డివైడ్ అయిపోయి టాస్క్లో పర్ఫామ్ చేశారు. సో అలాగా ఎవరైనా బాగా సన్నీ లాంటి వాళ్ళనో లేదంటే రేవంత్ లాంటి వాళ్ళని ఎవరైనా గెలిచిన వాళ్ళు కౌశల్ లాంటి వాళ్ళనో వాళ్ళని ఎవరినైనా పంపించి ఫస్ట్ 3 వీక్స్ లేదంటే 2 వీక్స్ సీనియర్స్గా ఉండి వాళ్ళకి మెంటర్స్గా ఉండి అక్కడ ఉన్న వాళ్ళని గైడ్ చేయడం లాంటివి కనుక చేస్తారేమో అలాంటిది కూడా ఉంది అనుకుంటున్నాను నేను. జస్ట్ ఇదేమి అక్కడ డిస్కషన్స్ అలా ఏం కాదు. జస్ట్ ఈ ట్విస్ట్లు టర్న్స్ అంటే ఏమై ఉండొచ్చు మన హిందీ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ నుంచి అక్కడి నుంచి డ్రా చేసుకుంటున్న కొన్ని థాట్స్ అనమాట. సో ఇలాంటి కనుక ఏదైనా పెడితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి మనం అదే సినిమా చూస్తున్నాం కాబట్టి ఈసారి కొంచెం కొత్తగా ఉండొచ్చు. 2 హౌసుల కాన్సెప్ట్ అనుకున్నాం, బట్ మోస్ట్లీ అది ఉండదేమో అంటున్నారు. మేబీ సీక్రెట్ రూమ్ ఉండొచ్చేమో స్టార్టింగ్లో ఒక 4-5 లేదంటే 3-4 ఇది కూడా ఉంది. 3-4 సీక్రెట్ రూమ్లో పెట్టి ఒక వారం తర్వాత లోపలికి ఎంటర్ చేస్తారు అన్నది అది కూడా ఉంది. మన సీజన్ 4లో చూసాం. హర్యానాని సోహెల్ని అనుకుంటా ఇద్దరిని ఫస్ట్ స్టార్టింగ్ కొన్ని రోజులు సీక్రెట్ రూమ్లోంచి ఎంటర్ చేశారు. సో అలాగా మళ్ళీ అలాగ ఇద్దరిని కాకుండా 4 అలా ఉంచి అలా ఎంటర్ చేస్తారేమో. 2 హౌసుల కాన్సెప్ట్ కాదు అని చెప్పి చెప్తున్నారు. సో స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది. సో ఇది ఆ ప్రోమో నుంచి నేను అర్థం చేసుకున్నవి. అంతకుమించి మీకు ఏదైనా అర్థం ఏదైనా పెద్ద క్లూస్ వదిలేసి ఉంటే కనుక చూడండి, చెప్పండి నాకు. మేజర్గా ఫుడ్ అయితే మాత్రం చూపించారు. ఫుడ్ తినిపిస్తా అమ్మాయిలు అందరూ. సో అన్లిమిటెడ్గా ఉంటుంది అని చెప్పి. బట్ అన్లిమిటెడ్గా ఉన్న అందరూ ఏదో టిస్ట్ ఉంటుంది. ఈజీగా ఇచ్చేది కదా బిగ్ బాస్ ఏది ఇచ్చినా. సో అది నెక్స్ట్ స్టార్ట్ డేట్ గురించి మాత్రం ఎప్పటికీ క్లారిటీ లేదు. సో ఎందుకు క్లారిటీ లేదు అంటే, ఎందుకంటే క్లారిటీ ఉంటే వాళ్ళు ఈ ప్రోమోతో వేసేయాలి. సెప్టెంబర్ 1 అయితే కనుక ఈ ప్రోమోతో వేసేయాలి. సో సెప్టెంబర్ 1 అని కొంతమంది, సెప్టెంబర్ 8 అని చెప్పి కొంతమంది, ఇంకొక న్యూస్ కూడా వచ్చింది సెప్టెంబర్ 8 తర్వాత సెప్టెంబర్ 15 సెప్టెంబర్ 15 కూడా అని చెప్పి వాళ్ళు మాత్రం గట్టిగా సెప్టెంబర్ 1కే ట్రై చేస్తున్నారంట. బట్ అయ్యే అవకాశం కనిపించడం లేదేమో అని చెప్పి. సెప్టెంబర్ 1 ఎందుకు అంటే దీనికి కూడా రీజన్ చెప్తాను. ఒకటి వినాయక చవితి ఒకటి ఉంది, అదొక రీజను. అది కాకుండా వీళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని ఎలా ప్లాన్ చేసుకున్నారంటే అన్ని సెప్టెంబర్ 1 లోపల ఎండ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కిలాడి బాయ్స్, ఖతర్నాక్ గర్ల్స్ చూస్తే దాన్ని ఎవరైనా ఫాలో అవుతూ ఉంటే కనుక ఆ మధ్య ఒక న్యూస్ ఛానల్కి వీళ్ళు ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అందులో పార్టిసిపేట్ చేసిన అందరూ వాళ్ళు ఏం చెప్పారంటే ఆగస్ట్ 13th 14th వాళ్ళకి ఫినాలే షూటింగ్ ఉంది అన్నట్టు చెప్పారు. ఈరోజు ఎపిసోడ్లో, ఆదివారం ఎపిసోడ్లో శ్రీముఖి ఏం చెప్తుందంటే వచ్చే వారం సెమీఫైనల్ అని. అంటే వచ్చే వారం అంటే ఎప్పుడు డేట్స్ రాసుకున్నాం, 17th 18th సెమీఫైనల్. అంటే ఈ వారం అయిపోయింది. నెక్స్ట్ వచ్చే సాటర్డే సండే సెమీఫైనల్. దాని తర్వాత 23rd 24th ఫైనల్. సో ఆగస్ట్ 13th వాళ్ళు షూట్ చేస్తారు. 2 ఎపిసోడ్లు ముందే షూట్ చేసుకుంటారు కాబట్టి 23rd 24th ఫైనల్. ఆ లెక్కను చూసుకుంటే ఆగస్ట్ 31st సెప్టెంబర్ 1 స్లాట్స్ ఖాళీ అయిపోతాయి సాటర్డే సండే. సో ఖచ్చితంగా బిగ్ బాస్ అనేది అక్కడ స్టార్ట్ చేయాల్సిందే. సో ఆ ఫార్మాట్. అలాగే ఇంకొక సీరియల్ ఉంది, ఓరోసియో రాక్షసు. ఆ సీరియల్ కూడా ఆ ఫ్రైడేకి ఆగస్ట్ 30th ఎండ్ అయిపోతుంది. దానికి కూడా ఎపిసోడ్స్ లేవు. సో ఆ లెక్కను చూసుకుంటే కనుక సెప్టెంబర్ 1కి స్టార్ట్ అవ్వాలి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళ ఇంటి పనులు లేదంటే కెమెరా ఫిట్టింగ్స్ లేదంటే ఇంకోటో మొత్తానికి ఒకటి మాత్రం కులిక్ రావటం లేదు. సో అందుకోసం వాళ్ళు క్లారిటీగా డేట్ వెళ్ళిపోతున్నారు. సో అది కనుక ఫినిష్ అయిపోతేనే మనకు క్లారిటీ వచ్చింది. దానికి ఇంకా 1 వీక్ అంటే ఆగస్ట్ 15th ఆగస్ట్ 18th వరకు టైం పట్టిద్ది. దాని తర్వాత తెలిసిద్ది, దాని లోపల తెలియదు అని చెప్పి. సో అది కనుక వాళ్ళ వర్క్ కనుక అవ్వకపోతే ఖచ్చితంగా అప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేదు. సెప్టెంబర్ అయితే పోస్ట్పోన్ చేయటమే, అంతకుమించి అయితే ఆప్షన్ లేదు. బట్ దే ఆర్ ట్రయింగ్ హార్డ్. సెప్టెంబర్ 1 కోసం బాగా ట్రై చేస్తున్నారు. సెప్టెంబర్ 1 90% ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను నేను. ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నా. ఈ పనులైనా అవ్వకపోతే మనం ఏం చేస్తాం. సో ప్లాన్ అయితే మాత్రం సెప్టెంబర్ 1. క్లారిటీ అయితే మాత్రం మేబీ నెక్స్ట్ ఇంకో ప్రోమో రిలీజ్ చేసినప్పుడు లేదంటే ఈ ప్రోమోకే కమింగ్ సూన్ బదులు డేట్ వేసి ఫస్ట్ టీవీలో చెప్తారు కదా. సో అలా ఏమైనా వస్తుందేమో అని చెప్పి చూడాలి. డిస్నీ హాట్‌స్టార్లో 24/7 వస్తుందా రాదా అంటే, ఎందుకంటే లాస్ట్ ప్రోమోలో ట్యాగ్ చేయాలి. కమింగ్ సూన్ దాంట్లో ఫస్ట్ వచ్చిన దాంట్లో ట్యాగ్ చేశారు. ఇప్పుడు ఇందులో కూడా యూట్యూబ్ దాంట్లో ట్యాగ్ చేశారు. బట్ అది ట్యాగ్ అవ్వట్లేదు కానీ @డిస్నీ హాట్‌స్టార్ అని చెప్పి ట్యాగ్ చేశారు. ఖచ్చితంగా ఎపిసోడ్ వస్తుంది. 24/7 కూడా వస్తుంది. ఇప్పటి నుంచి 24/7 అని చెప్పి ప్రత్యేకంగా అయ్యే అవసరంలా. సో లాస్ట్ సీజన్ నుంచి మనకు క్లారిటీ వచ్చేసింది ఇంకా. ఎందుకంటే లాస్ట్ సీజన్లో కూడా కొద్ది రోజుల తర్వాత వేశారు. ఇంకేస్తారు. 24/7 వేయకపోతే ఇప్పుడు బిగ్ బాస్ నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియదు కదా మనకి. ఎపిసోడ్లు చూస్తే ఒకలా ఉంటుంది, లైవ్ మొత్తం చూసిన వాళ్ళకి ఒక అభిప్రాయం ఉంటుంది. సో అది నెక్స్ట్ బజ్ హోస్ట్ అర్జున్ అని చెప్పి లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా.
అందులో కూడా ట్విస్ట్ ఉందేమో అనిపిస్తుంది. సో ఏదైతే ముందు అనుకున్నట్టు శోభాకే ఛాన్స్ ఉందేమో అని చెప్పి అందరూ అగ్రిమెంట్లు అయిపోయినాయి పెట్టారు, కానీ అదెంత ఫాల్స్ అని చెప్పి ఒక టాక్ వచ్చింది సోషల్ మీడియాలో. సో ఇంకా దాని మీద కూడా క్లారిటీ లేదు. ఇది ఇప్పుడు వచ్చిందంటే ఇది కూడా చెప్పలేం. August 20th తర్వాత దీని మీద కూడా క్లారిటీ వచ్చిందని నా పర్సనల్ ఒపీనియన్ చాలాసార్లు ఇన్స్టాగ్రామ్లో చెప్పాను. ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, టాప్ వ్యూస్ది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఫాలో అవ్వండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. నా పర్సనల్ అయితే మాత్రం బజ్కి శోభానే బెస్ట్గా సూట్ అయింది. ఎందుకంటారా, యాజ్ ఎ కంటెస్టెంట్గా వేరు, బజ్ హోస్ట్గా వేరు. కంటెస్టెంట్గా ఒక రకమైన ఒకలాంటి గేమ్ ఆడారు, ఆ గేమ్ అక్కడితో అయిపోయింది. బజ్ హోస్ట్గా శోభ బాగా న్యాయం చేయగలదని నమ్మకం వెన్ కంపేర్ విత్ అర్జున్. అందరికన్నా ముందు చూసుకుంటే మాత్రం శివాజీ గారు ఆబ్వియస్గా, ఎందుకంటే ఆయన లాజికల్గా అడుగుతారు, ఆర్గ్యుమెంట్ చేస్తారు, అన్నీ ఉంటాయి. పైగా ఆయన కొంచెం ఎదుటి కూర్చుని భయపడతారు కాబట్టి నాగార్జున గారికి ఎలా రెస్పెక్ట్ ఇస్తారో అంత రెస్పెక్ట్ కాకపోయినా శివాజీ గారు సీనియర్గా రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి సో కొంచెం బాగుంటుంది. బట్ ఆయనకి వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆయనైతే మాత్రం అవుట్ ఆఫ్ ద పిక్చర్. సో ఆయనైతే మాత్రం లేరు, ఆయనకి వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి, వేరే షో కూడా చేస్తున్నారని చెప్పి షో కూడా చేస్తారు అని చెప్పి ఒక టాక్ వస్తుంది. లెట్స్ సీ, దాని గురించి తర్వాత మాట్లాడదాం. కానీ సో ఇక్కడ మిగిలింది వీళ్ళిద్దరిలో నాకైతే మాత్రం శోభా గారు చేస్తేనే కొంచెం ఆ బజ్కి నిజంగా బాగా ఇదిగా వస్తుంది. సో అంటే అవతల వాళ్ళు కూడా అంతే ఫైర్ మీద నువ్వు లేవు కదా బిగ్ బాస్కి, నువ్వేం చేసావు అని చెప్పి తిరిగి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఏదైనా ఫైర్ మీద ఉంటుంది అన్నది నా అభిప్రాయం. బట్ అర్జున్ చేస్తే అలా ఉంటుంది అన్నది చెప్పలేం. సో ఇంతకుముందు యాంకర్ చేశాడని చాలామంది శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్ చేశాడని 1-2 ఎపిసోడ్స్ చేశాడు, తర్వాత ఇంక చేయలేదు కదా. సో ఏదైనా అర్జున్ అన్నది మాత్రం చెప్పలేము. ఒకసారి చూస్తేనే మనకు అర్థమైంది, 1-2 ఎపిసోడ్స్ చూస్తే ఎంత స్ట్రాంగ్గా ఉంది ఏంటి అన్నది మనకు అర్థమైంది. బట్ ఇప్పుడైతే మాత్రం ప్రెజెంట్ అయితే క్లారిటీ లేదు. సో ఇది కూడా అలాగే పెట్టుకోవటం పక్కన, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ కంటెస్టెంట్ లిస్ట్కి వద్దాం. ఇప్పుడు నేను నా కాంట్రవర్సీ అయితే అని అనిపిస్తుంది చూసారా, అది చెప్తాను ఏంటి అని చెప్పి. ఇక్కడ ఏమవుతుందంటే బిగ్ బాస్కి వాళ్ళు కంటెస్టెంట్స్ని చూస్ చేసుకున్నప్పుడు టీవీ ప్రకారం చూస్ చేసుకుంటారు కాబట్టి మేజర్గా టీవీ ఆడియన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి తెలిసిన ఎక్కువ మందిని పెట్టుకోవాలనుకుంటారు. సో వాళ్ళు ఎవరు అవుతారు, ఆబ్వియస్గా వాళ్ళ ఛానల్లో పనిచేసే వాళ్ళు, వేరే ఛానల్లో సీరియల్ యాక్టర్స్, ఎవరైనా సీరియల్ యాక్టర్స్ అవుతారు. వాళ్ళ ఛానల్ కానీ వేరే ఛానల్ కానీ ఏదైనా సరే సీరియల్ యాక్టర్స్ అవుతారు. ఇప్పుడున్న మన తెలుగు ఛానల్స్ అన్నీ ఏం చేస్తున్నాయంటే సీరియల్ యాక్టర్స్ కోసం, ముఖ్యంగా హీరోయిన్ రోల్స్ కోసం ఎక్కువగా కన్నడ ఇండస్ట్రీ మీద డిపెండ్ అవుతున్నాయి. కన్నడ ఇండస్ట్రీ మీన్స్ కర్ణాటక అటు సైడ్ నుంచి. సో ఎక్కువ మందిని వాళ్ళని తీసుకొస్తున్నారు. సో వాళ్ళని తీసుకొచ్చి మన సీరియల్స్లో పెట్టుకోవటం వల్ల ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ వాళ్ళకి ఆబ్వియస్గా అట్రాక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళే ఎక్కువ ఫేమస్ అవుతారు. వాళ్ళు సీరియల్లో మాట్లాడేటప్పుడు ఏమైందంటే మొత్తం ఎన్నో కామెంట్ చేయండి, నేను తప్పుగా ఏం చెప్పను కానీ మ్యాక్సిమం వాళ్ళు సీరియల్ యాక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి డబ్బింగ్ చెప్తూ ఉంటారు కాబట్టి చాలా క్లారిటీగా ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు షోస్కి వచ్చారనుకోండి, ఏది సంక్రాంతి సంబరాలు, దసరా మహోత్సవము, ఉగాది పచ్చడి లాంటి ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు ఏమైద్ది, వాళ్ళు క్యూట్గా నీట్గా మాట్లాడితే మనకి కామెడీగా ఉంటుంది, నవ్వు వస్తుంది, నవ్వుకుంటాము, ఎంజాయ్ చేస్తాం. అదంతా ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో బాగుంటుంది. బట్ ఇదే సగం వచ్చిరాని తెలుగుతో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో పెడితే ఏమైందంటే వాళ్ళకి సరిగ్గా అర్థం కాక, ఇప్పుడు మీరు లాస్ట్ సీజన్స్ అన్నీ చూసుకున్నా కూడా మీకు అర్థమైంది, కొన్ని మాటలు ఎదుటి వ్యక్తులు ఏం మాట్లాడితే అర్థం కాదు, టాస్క్ ఏంటన్నది అర్థం కాదు, ఆర్గ్యుమెంట్లో సరిగ్గా ఆర్గ్యూ చేయలేకపోతారు, ఎందుకంటే వర్డ్స్ అర్థం కావు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. ఎంత తెలుగు గట్టిగా నేర్చుకున్నా కూడా గట్టిగా నేర్చుకున్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, కానీ కొంచెం అటు ఇటుగా నేర్చుకున్న వాళ్ళకి 20%, 30%, 40%, 50% నేర్చుకున్న వాళ్ళకి మాత్రం ప్రాబ్లమే. ఈవెన్ 100% మన తెలుగు వాళ్ళే కనుకుంటే స్టిల్ మనకు ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే మనకే రకరకాల యాసలు, రకరకాల ఇది ఉన్నాయి. అంటే తెలంగాణకు ఒక యాస ఉంటుంది, గోదావరి జిల్లాలకు ఒక యాస, రాయలసీమ ఒక యాస, నెల్లూరు వాళ్ళ అటు సైడ్ ఒక యాస ఉంటుంది, కృష్ణా వాళ్ళకి ఒక సైడ్ వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ తెలుగు వాళ్ళు మాట్లాడతారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. అందులోనే కొన్ని వర్డ్స్ మనకి ఒక మాట ఒక ఏరియాలో బూతు, సో వేరే ఏరియాలో అది బూత్ కాదు, అది నార్మల్ లాంగ్వేజ్. సో అలాంటి ప్రాబ్లం తెలుగులోనే ఉన్నప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఒక టాస్క్ చెప్తే వాళ్ళకి అర్థం కాదు. నీకు టాస్క్ ఎప్పుడైతే నీట్గా అర్థం కాదో నువ్వు అందులో లూప్ హోల్స్ కానీ అందులో ఉన్న హింట్స్ కానీ ఏది ఎలా గ్యాదర్ చేస్తావు, ఎలా టాస్క్ని నువ్వు నీట్గా చేయగలవు. ఎదుటి వ్యక్తి ఒక మాట నిన్ను అన్నప్పుడు నువ్వు దానికి ఎలా రియాక్ట్ అవుతావు నీకు అర్థం కాకపోతే పక్కన వాళ్ళకి ఏంటి ఏమన్నాడే, ఓ అలా అన్నాడా, మెంటల్ అన్నాడా, ఓకే ఎర్రగడ్డ అంటే మెంటల్ ఉల్లిపాయ అనుకుంటే అది నీకు రాదు కదా. నువ్వు అది ఇన్స్టింక్ట్గా నువ్వు చేయనప్పుడు ఏంటంటే దానివల్ల ప్రాబ్లం ఏమైందంటే నిన్ను విన్నర్గా చూడలేరు. సో అమ్మాయి తెలుగు బిగ్ బాస్లో ఒక అమ్మాయి ఎందుకు గెలవలేకపోతుంది అన్న బిగ్గెస్ట్ క్వశ్చన్కి ఇది చాలా వరకు సమాధానం. నాకు వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇక్కడ చేస్తే నాకు అలాంటి బ్యారియర్స్ ఏమి లేవు, ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. బట్ దీనివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా తెలుగు ఆడియన్స్కి తెలిసిన వాళ్ళని ప్రమోట్ వాళ్ళని పెట్టాలి కాబట్టి సీరియల్ యాక్టర్స్ని పెడుతున్నారు. సీరియల్ యాక్టర్స్ అందరినీ పక్క రాష్ట్రానికి తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుగు అంతగా రాకపోవడం వల్ల ఆ గేమ్లో అంత ఇది అవ్వలేకపోతున్నారు. వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళని తప్పు పట్టట్లా, ఇంకా బిగ్ బాస్ వాళ్ళ టీంకి కూడా వేరే ఆప్షన్ ఉండట్లా. బట్ చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్, ఎందుకు కావట్లేదు, అమ్మాయి ఎందుకు కావద్దు, అమ్మాయిని మనల్ని ఎంకరేజ్ చేయరు, స్ట్రాంగ్గా ఉంటే మనల్ని తట్టుకోలేరు. కాదు, బిందు మాధవ్ స్ట్రాంగ్గానే ఉంది, బిందు మాధవ్ని ఇంకా ఇచ్చేశారు కదా.
మీరు ఒక లేడీ కంటెస్టెంట్ చెప్పండి స్ట్రాంగ్గా ఉన్నోళ్ళు, కరెక్ట్గా ఈవిడ అన్నీ ఆడింది, ఈవిడ కరెక్ట్గా స్టాండ్ తీసుకుంది, కరెక్ట్ మాటలు మాట్లాడింది, ఎక్కడ స్టాండ్ తీసుకుని అక్కడ స్టాండ్ తీసుకుని ఉన్నాయి. మన తెలుగులో బాగా గట్టిగా మాట్లాడి గట్టిగా స్టాండ్ తీసుకున్న వాళ్ళు ఇప్పటివరకు నా తెలిసిన వాళ్ళు వాళ్ళిద్దరు రన్నర్స్ అయ్యారు చూసినంతవరకు. సో ఒకటి గీతామాధురి గారు సీజన్ 2 రన్నర్ అయ్యారు, శ్రీముఖి గారు ఆల్మోస్ట్ గెలవాల్సింది సీజన్ 3 రన్నర్ అయ్యారు. మీరు సీజన్ 4 నుంచి తీసుకుంటే సీజన్ 7 దాకా అరే రన్నర్ అప్ పొజిషన్ వదిలేయండి, టాప్ 5కి ఎంతమంది వెళ్తున్నారు చెప్పండి. లాస్ట్ ఇయర్ చూసుకుంటే టాప్ 6 పెడితే ఒక్కళ్ళు వెళ్ళారు, ప్రియాంక జైన్ అనుకుంటా. లాస్ట్ దానికి ముందు టాప్ 6 చూసుకుంటే సీజన్ 6లో చూసుకుంటే సిరియా కాదు ఆ అమ్మాయి పేరు సత్య వెళ్ళింది, దానికి ముందు సీజన్ సిరి వెళ్ళింది, ఒక్కొక్కలే. మన అమ్మాయిలు టాప్ 5 కూడా వెళ్ళకపోతున్నారే, ఎక్కడ విన్నర్ అవుతారు? రన్నర్ వదిలేండి, టాప్ 5కి ఒక ఇద్దరు వెళ్ళకపోతున్నారు. ఆ ఇద్దరిని పంపించడానికి కూడా చాలా ప్లాన్స్ చేసి ఒక ఇద్దరిని పంపించాల్సి వస్తుంది కొన్నిసార్లు. బిగ్ బాస్ టీం మనం చూస్తే మనకు అర్థమైద్ది, అరే ఈ అమ్మాయిని పంపించడం కోసం వీళ్ళు దొక్కేశారు రా అని. లాస్ట్ ఇయర్ తీసుకుంటే వరుసగా 6-7 అమ్మాయిలు వరుసగా ఎలిమినేట్ అయ్యారు. చూడండి లాంగ్వేజ్ ఆనర్లు ఎంతమంది ఉన్నారు లాస్ట్ సీజన్ చూసుకుంటే. ఫస్ట్ తమిళ యాక్ట్రెస్ ఒక ఆవిడ పేరు ఇప్పుడు నాకు గుర్తురా, అట్లా ఆవిడ వెళ్ళిపోయిందా, షకీల గారు వెళ్ళిపోయారా, సుబ్బుకి రాదా లాంగ్వేజ్ సరిగ్గా అంతగా. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారు, ప్రాబ్లం ఇక్కడ నాట్ ఎంటర్టైన్మెంట్ మనకి ఇస్తున్నారు, వాళ్ళ క్యూట్ భాషలతో వాళ్ళ వర్డ్స్తో మనకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది, బట్ విన్నర్ కాలేకపోతున్నారు. సో ఎవరు అడిగారంటే విన్నర్ ఎందుకు కాలేకపోతున్నారు ఏంటంటే అది కాంట్రవర్సీ అయ్యిద్ది బ్రో అది చెప్తారని చెప్పి. సో ఇదే ప్రాబ్లం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా అదే ప్రాబ్లం ఉంటుంది చాలా మంది. ఇప్పుడు మీరు అంత ఎందుకు సింపుల్ చెప్తా, ఈ కేబీకేజీ ఖతర్నాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో ఎవరైనా ఫాలో అయితే అమ్మాయిల సైడ్ స్క్రీన్ చూపించినప్పుడు కెమెరా చూపించినప్పుడు ఒకసారి పాజ్ చేసి మీరు చూడండి. నాకు తెలిసి ఒక రీతు చౌదరి అమ్మాయి పేరు విష్ణుప్రియ వీళ్ళిద్దరే తెలుగు వాళ్ళు ఉంది అక్కడ, మిగతా అందరూ బయట వాళ్ళే. ఎవరైనా చూడండి, ఏదో కన్నడ వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు, కన్నడ వాళ్ళు ఏదో వేరే స్టేట్ వాళ్ళు అందరూ. రేపు వాళ్ళు వస్తే వాళ్ళలోంచి ఒక 2-3 వస్తే వాళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తారు, కరెక్ట్గా ఆర్గ్యూ చేయగలరా? వాళ్ళ సైడ్ తప్పు ఉండిపోయింది, వాళ్ళ సైడ్ తప్పు ఉంటే మన వాళ్ళు సపోర్ట్ చేయరు, అరే లాంగ్వేజ్ ప్రాబ్లం అని చెప్పి తీసేయాల్సి వస్తుంది. మనమే ఇంకా డిస్కస్ చేసుకుంటే ఆ అమ్మాయికి లాంగ్వేజ్ అర్థం కాలేదు ఇంకేం చేస్తామని చెప్పి. సో దీని మీద మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. వేరే స్టేట్ వాళ్ళు రావద్దా, వేరే స్టేట్ వాళ్ళు పార్టిసిపేట్ చేద్దాం, అదేం కాదు. బాబా భాస్కర్ వచ్చారు, పార్టిసిపేట్ చేశారు, టాప్ 5కి వెళ్ళారు, మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం బాగా ఆడితే. అమ్మాయి విన్నర్ కాకపోవడానికి మోస్ట్ రీజన్స్ ఇయే, వాళ్ళకి సరిగ్గా లాంగ్వేజ్ ప్రాబ్లం రాక, అది కాక స్ట్రాంగ్ ఒకటి బాగా ఫేమస్ అయి ఉండాలి, సీరియల్స్ ద్వారా బాగా ఫేమస్ అవుతారు. కానీ అందులో తెలుగులో బాగా ఫేమస్ అయిన వాళ్ళు మన సీరియల్స్లో ఉండట్లా. సో సీరియల్స్ ద్వారా బాగా ఫేమస్ వాళ్ళందరూ వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, వాళ్ళని తీసుకొస్తారు, వాళ్ళు సరిగ్గా తెలుగు అర్థం కాక మాట్లాడలేక ఇచ్చేయలేక. ఇక్కడేమో మన స్క్రీన్ మీద చూసినప్పుడు మన ఫ్యామిలీ ఆడియన్స్ స్క్రీన్ మీద చూసినప్పుడు వాళ్ళదేమో అంత నీట్గా ఉంటుంది. సడన్గా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వీళ్ళ వాయిస్ ఏంటి తేడాగా ఉంది అంటే డబ్బింగ్ కదా, కొంతమందికి అలా కూడా అర్థం కాని వాళ్ళు ఉన్నారు. అని నేను ట్రాక్ చేయను, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. సో ఇప్పటి నుంచి చెప్దాం అనుకోండి ఒపీనియన్. నెక్స్ట్ కంటెస్టెంట్స్ కోసం మాట్లాడుకుందాం. చాలా వరకు అగైన్ 90% కన్ఫర్మ్డ్, 93%, 95% కన్ఫర్మ్డ్ అని చెప్పాలి చెప్తే కొంతమందిని. ఎందుకంటే వచ్చిన ఈ ఎవరు వెళ్ళి లిస్ట్ ఓపెన్ చేసి చూసేసి ఖచ్చితంగా వీళ్ళు వస్తారని చెప్పే సిచ్యువేషన్ అయితే లేదు. సో వాళ్ళ హౌస్లో అడిగిపెట్టేదాకా ఏదైనా సరే 100% కన్ఫర్మ్ అని ఎవరు చెప్పలేం. ఎక్కడ చూసినా ఏ లిస్ట్ చూసినా ఎవరు వీడియో చూసినా అయ్యే తిప్పి తిరిగితే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అయ్యే పేర్లు ఉంటాయి అబ్బా, అయ్యే పేర్లు ఉంటాయి, అయ్యే ఫోటోలు వేస్తే అయ్యే ఫోటోలు వేస్తాను పక్కన చూస్తూ ఉండండి, అయ్యే ఫోటోలు ఉంటాయి. 100% కన్ఫర్మ్ అని మాత్రం ఎవరూ చెప్పలేరు. సో ఈవెన్ మీరు మా వాళ్ళు అగ్రిమెంట్ సైన్ చేస్తారు వీళ్ళు 100% రేపు అడుగులో పెడతారని చెప్పి మీరు ఏదైనా పందింగ్ వేస్తారనుకోండి, అన్నీ అయ్యాక కూడా పెట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటివి కూడా ఉంటాయి అనమాట. లాస్ట్ మూమెంట్లో వేరే రీజన్స్ వల్ల డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు ఉంటారు. వేరే కంటెస్టెంట్స్ వస్తుంటే నేను రాను అని చెప్పి డ్రాప్ అవుట్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. లాస్ట్ మూమెంట్లో వేరే పర్సనల్ ఇష్యూస్ వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల డ్రాప్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, బడ్జెట్ ఇష్యూస్ వల్ల డ్రాప్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇలా చాలా ఉంటాయి. సో ఏదన్నది హౌస్లో గడిగి పెట్టేదాకా చెప్పలేము. బట్ రోజులు గడిచే కొద్ది ఏంటంటే వీళ్ళు వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. వాళ్ళ డిస్కషన్స్ కానీ, వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ, లేదంటే ఇంకోటి కానీ వాళ్ళ కొలిక్కి వస్తాయి కాబట్టి మనం చెప్పగలుగుతాం అన్నమాట. సో ఫస్ట్ నేము రీతు చౌదరి, ఆల్మోస్ట్ ఒక 20-22 పేర్లు చెప్తాను. ఇందులో ఎవరు వచ్చే ఛాన్స్ ఎంత % ఉందన్నది కూడా చెప్తాను. సో పక్కన ఫొటోస్ వస్తూ ఉంటాయి చూడండి. ఫస్ట్ రీతు చౌదరి. సో ఆల్మోస్ట్ ఫస్ట్ డే 1 నుంచి వినిపిస్తున్న పేరు ఇది, ఖచ్చితంగా ఉంటారు. మ్యాక్సిమం ఉండే అవకాశం అయితే ఉంది బయట వస్తున్న టాక్స్ ప్రకారం, ఇంకా మీరు అర్థం చేసుకోండి. అంజలి పవన్, ఇది కూడా మనం ఎప్పుడు చెప్పుకున్నదే, లాస్ట్ ఇయర్ రావాలి, బట్ లాస్ట్ ఇయర్ సిచ్యువేషన్స్ అందరికీ తెలిసినవే. ఆ టైంలో ఆవిడే వెనకడిగేశారు, ఎందుకంటే వైల్డ్ కార్డ్గా రావాల్సింది. అప్పటికే సీరియల్ బ్యాచ్ అని చెప్పి ఫుల్గా నెగిటివ్ నడుస్తుంది. దీనికి వాళ్ళందరూ కొద్దిగా ఫ్రెండ్సే, మళ్ళీ వస్తే మళ్ళీ అందులోనూ తను కొట్టుకెళ్ళిపోతారని చెప్పి మంచి డిసిషన్. సో దానివల్ల వేరే వాళ్ళకి ఛాన్స్ వచ్చింది. ఆ అమ్మాయి అశ్విని గారే తనకు ఛాన్స్ వచ్చినట్టు ఉంటుంది రావటం వల్ల. తేజస్వి గౌడ. సో తేజస్వి గౌడ నాకు తెలిసి ఈ సీజన్లో అమ్మాయిలు స్ట్రాంగ్గా
ఉండే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. నాకైతే మాత్రం మంచి హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ గేమ్ని చూశారు, చాలా క్లోజ్గా చూశారు. ఎందుకంటే అమర్ బ్రో వెళ్ళారు కాబట్టి ఆవిడ చాలా క్లోజ్గా చూశారు. ఎలా మాట్లాడతారు, ఎలా మనల్ని గేమ్ ఎలా ఉంటుంది, మనం ఏం చేయాలి, మనం ఏం చేయకూడదు అన్న విషయాలు, అబ్బా మావిడ ఏంది ఇలా చేశాడు, మావిడి కోసం ఎలా మాట్లాడుకున్నారని చాలా దగ్గర ఉండి 24/7 చూశారు. బయట ఏదైతే కొన్ని కంటెస్టెంట్స్కి ఆబ్వియస్గా నెగిటివిటీ ఉంటుంది కాబట్టి దాన్ని ఫేస్ చేశారు, దాన్ని స్టాండ్ తీసుకుని నిలబడ్డారు. నాకైతే మాత్రం గట్టి హోప్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ సీజన్ లేడీ విన్నర్ అయితే కనుక తేజ గారికి ఛాన్స్ ఉంది అని నేను నమ్ముతున్నా. చూడాలి ఎలా గేమ్ ఆడతారు ఏంటన్నది. బట్ చూసినంతవరకు ఆవిడ ఇంటర్వ్యూస్ కానీ ఏది కానీ ఈ షోస్ కానీ చూసినంత మట్టుకు ఎక్కిలిగా ఎతలగా అయితే ఉండదు. ఖచ్చితంగా తను చాలా స్ట్రాంగ్గా మాట్లాడతారు, స్ట్రాంగ్గా ఉంటారు. ఆవిడ లాస్ట్ టైం జరుగుతున్నప్పుడు కూడా బయట ఇంటర్వ్యూస్ అలాంటివి చూసినప్పుడు నాకైతే అనిపించింది. సో మంచి అంటే ఇది రైట్ టైం కూడా నాకు తెలిసి. ఆ నెగిటివిటీ ఏం చేయదు అనుకుంటున్నాను నేను. లెట్స్ సీ. నెక్స్ట్ ఇంద్రానీల్ గారు కూడా వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. సో చక్రవాకం ఆ సీరియల్స్లో యాక్ట్ చేశారు. ఆదిత్య ఓము అబ్బాస్ ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటి అంటే, నేను ఫస్ట్లో అసలు అబ్బాస్ పేరు ఎవరు చెప్పాలని తెలిసి నేనే చెప్పుకుంటా. ఫస్ట్లో అబ్బాస్ అయితే మాత్రం బిగ్ బాస్కి వస్తున్నాడు. అది ఏంటి అన్నది అర్థం కావట్లా. తెలుగు బిగ్ బాస్కా లేదంటే తమిళ బిగ్ బాస్కి పంపిస్తారా ఏంటి అని చెప్పి. ఆదిత్యం అబ్బాస్లో ఒకళ్ళు వచ్చే ఛాన్సే ఉంది. ఆదిత్యం పేరు మధ్యలో గట్టిగా కనిపించిన తర్వాత స్లో అయిపోయింది, మళ్ళీ రాలా, ఎక్కువ మూమెంటం కనిపించలేదు అనమాట. సో ఆదిత్యకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి, అబ్బాస్కి తమిళకి పంపించి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. అది కాకుండా ఇటు మార్చి ఇటు తీసుకొస్తే తనకు కొన్ని ఇంటర్వ్యూస్ చేశాను అనమాట. ఈ మధ్య ఇంటర్వ్యూస్ చూశాను, అంతగా మాట్లాడలేదు తెలుగు అబ్బాస్ది. సో అబ్బాస్కి అర్థమవుతుంది కానీ తిరిగి మాట్లాడలేకపోతున్నారు. మళ్ళీ అగైన్ అంత యూజ్ అవ్వదు. సో బలవంతంగా తీసుకెళ్ళడం తప్పితే ఉండదు. అంటే ఇప్పుడు యంగ్గా వాళ్ళు లేరు కాబట్టి. సో నాకు తెలిసి ఆయన తమిళ బిగ్ బాస్కి వెళ్తేనే ఆయనకి మంచిది. ఆదిత్యం తెలుగుకి వస్తే ఆదిత్యంకి కూడా మంచిదే. సో స్ట్రాంగ్గా ఆడగలరని చెప్పి నేను అనుకుంటున్నా. లెట్స్ సీ. సింగర్స్ కేటగిరీలో ఇంకొన్ని పేర్లు కూడా మధ్యలో వినిపించినాయి కానీ చైతన్య కృష్ణ లాంటి పేర్లు. బట్ సాకేత్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఆల్మోస్ట్ క్లోజ్గా వెళ్ళిపోయాడు, రావటం మాత్రమే మిగిలింది. షో స్టార్ట్ అయితే ఖచ్చితంగా దోస్తా ఉన్నట్టు టాక్లు వినిపిస్తాయి. సీనియర్ యాక్ట్రెస్ సనా గారు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. సో తనకి ఈసారి ఇప్పుడు బిగ్ బాస్లో ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా అవకాశాలు తగ్గినట్టు ఉన్నాయి కానీ బట్ మోస్ట్ సీనియర్ యాక్ట్రెస్, సీరియల్స్ వాటిలో కూడా చేశారు. సో తను వచ్చే అవకాశం కూడా చాలా హైగా ఉంది. సో మ్యాక్సిమం ఇప్పటివరకు నేను చెప్పిన పేర్లలో మ్యాక్సిమం మీరు చూస్తారు వీళ్ళని హౌస్లో. జబర్దస్త్ సౌమ్య. సో ఇప్పుడు ఖతర్నాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షో అయితే ఏదైతే ఉందో అందులో కూడా మీరు సౌమ్యాన్ని చూడొచ్చు. అగైన్ ప్రాబ్లం ఏంటంటే తిను బలంగా మాట్లాడగలరు కానీ అగైన్ తెలుగు ప్రాబ్లం, తెలుగు అంత ఫ్లూయెంట్గా రాదు. ఎప్పుడైతే నీకు అంత ఫ్లూయెంట్గా రాదో నీ ఆర్గ్యుమెంట్ కూడా బేలగా ఉంటుందని నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. ఇది ఖచ్చితంగా అలాగే ఉంటుందంటే చెప్పలేను. తను అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని సర్ప్రైజ్ చేస్తే మాత్రం నేను చెప్పలేను కానీ బట్ అదర్వైజ్ నాకైతే మాత్రం అంత హోప్స్ లేవు తన మీద. లెట్స్ సీ ఏమవుతుంది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ జబర్దస్త్ పవిత్ర. సో వీళ్ళిద్దరూ జబర్దస్త్లో ఇంతకుముందు చేశారు, ఇప్పుడు చేయట్లా. ఆవిడ యాంకర్గా ఈవిడ ఒక కంటెస్టెంట్గా అలా చేశారనమాట, ఇప్పుడు చేయట్లేదు. సో బట్ వేరే వాళ్ళు ఎవరు రావట్లేదు. జబర్దస్త్ కరెంట్గా చేస్తున్న వాళ్ళు అయితే మాత్రం ఎవరి పేరు వినిపించడం లేదు, ఎవరు రావట్లేదు. ఈ కాంట్రాక్ట్స్ కానీ ఏది కానీ జబర్దస్త్ పరిస్థితులు బాగాలేదు. ఇప్పుడు వదిలేసి అందులో ఇప్పుడు ఉన్న వాళ్ళని ఎలా పంపించాలని చూస్తున్నారు, వాళ్ళే చూస్తున్నారు. ఎవరైనా వదిలేసి వస్తే మళ్ళీ తిరిగి తీసుకునే సిచ్యువేషన్ కూడా కనిపించట్లా. సో అందులోంచి ఎవరు రారు కాబట్టి ఆల్రెడీ చేసి మానేసిన వాళ్ళని తీసుకోవాలి. సో జబర్దస్త్ పవిత్ర వచ్చే అవకాశం ఉంది. తిని ఎలా చేసిద్ది ఏంటన్నది మనకు అంత ఐడియా లేదు, లోపలికి వచ్చిన తర్వాతే చూడాలి. నెక్స్ట్ ప్రేరణ కంబం. ఈ ఖతర్నాక్ కేబీకేజీ షో ఏదైతే కిలాడీ బాయ్స్ ఖతర్నాక్ గర్ల్స్ ఉందో అందులో తిని ఉన్నారు. అగైన్ ఈవిడ టాస్క్ ఆడేటప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్ ఆడుతున్నారు. నేను చాలా క్లోజ్గా షోని ఫాలో అవుతున్నాను. సో ప్రతి వీకెండ్ మార్నింగ్ ఎపిసోడ్స్ చూస్తూ ఉంటాను అనమాట. టాస్క్లు మాత్రం బాగా ఆడుతున్నారు. ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్లో హింట్ కూడా ఇచ్చారు. 2 ఎపిసోడ్లో ఒక ఇన్ఫినిటీ లాకెట్ వేసుకొచ్చారు. శ్రీముఖి క్వశ్చన్ కూడా అడుగుతుంది, లాకెట్ వేసుకొచ్చింది ఏంటిది అని చెప్పి. సో ఇన్ఫినిటీ లాకెట్ ఒకటి వేసుకొచ్చారు. మ్యాక్సిమం మనం తను కూడా ఈ షోలో చూస్తామేమో అయ్యే హింట్లు. సో మ్యాటర్ ఏంటంటే తినకు కూడా అగైన్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. ఎంత నువ్వు స్ట్రాంగ్గా గేమ్ ఆడినా ఆర్గ్యుమెంట్లో కనుక తేలిపోతే, అర్థం కాకపోతే నామినేషన్స్లో కానీ ఎక్కడ కానీ అంతగా ఎక్కరు. బట్ టాస్క్ అయితే మాత్రం బలంగా ఆడతారని నమ్మకం ఉంది. అదొక హోప్ అయితే ఉంది. ఎందుకంటే చూశాను కాబట్టి మాత్రం చాలా బలంగా ఆడుతున్నారు, గట్టిగా ఆడుతున్నారు. చూద్దాం ఏమైంది ఏంటని చెప్పి. నెక్స్ట్ యాదమ్ రాజు. ఇప్పటివరకు నేను చెప్పిన వాళ్ళ పేర్లో 10 పేర్లు చెప్పాను. ఈ 10లో 90% మీరు ఈ 10ని ఖచ్చితంగా చూస్తారు. ఇంతకుముందు నేను చెప్పిన పేర్లు లేండి, ఇందులో కొత్తగా ఏం చెప్పలేదు కానీ. నెక్స్ట్ యాదమ్ రాజు. తిను ఆ షోలో పార్టే, కేబీకేజీ షోలో. తినకు కూడా వచ్చే అవకాశాలు మాత్రం హైగా ఉన్నాయి, 90% అయితే ఉన్నాయి. ఎందుకంటే కొంచెం కామికల్ వే ఒకటి ఉంది. నెక్స్ట్ ఏదైనా బిగ్ బాస్లోకి రావాలంటే ఒక స్టోరీ కూడా ఉండాలి కొంతమందికి. ఆ ఫ్యామిలీ స్టోరీ ఒకటి నడుస్తుంది. తన వైఫ్ ప్రెగ్నెంట్, ఆ షోలోనే చెప్తా ఉన్నారు. సో అదొక కొంచెం ఒక సెంటిమెంట్ అనేది యాడ్ చేసిద్ది కాబట్టి దీని షోలోకి ఆ యాంగిల్లో చూసుకున్నా కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ప్లస్ తను కూడా కొంచెం యాక్టివ్గా ఉంటాడు, ఎంటర్టైనింగ్గా ఉంటాడు, బాగుంటుంది వస్తే మాత్రం యాదవ్ రాజు. నెక్స్ట్ నిఖిల్కి
రీతు చౌదరికి ఒక లైన్ ఒక ట్రాక్ అయితే సెట్ చేశారు లాస్ట్ టైము. బట్ అది ఇంట్లో ఈ ఎపిసోడ్లో అని చెప్తారనమాట. ఇంట్లో కొద్దిగా అర్జున్ అంటాడు, ఏంటి నిఖిల్ను రీతు చౌదరి కలిసి రాకుండా నిఖిల్ ప్రేరణనే ఎవరు కలిసి వస్తారు అంటే అర్జున్ అంటాడు అనమాట, ఇంట్లో వాళ్ళకి ఫోన్స్ వచ్చినాయి ఇంటి నుంచి అని చెప్పి, అంటే నిఖిల్కి వాళ్ళ సైడ్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పి, ఎవరో నాకు తెలియదులే కానీ బట్ అలా అనమాట. బట్ నిఖిల్ కూడా రావడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు, నిఖిల్ ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు, షో వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. బట్ నిఖిల్ తను చేస్తున్న ఈ ఛానల్లో చేస్తున్న సీరియల్ కూడా అయిపోతుంది, బట్ వేరే ఛానల్లో చేస్తున్న సీరియల్ ఉండిపోయింది, అది ప్రాబ్లం అవుతుంది, దాని గురించి తేల్చుకోమని చెప్పారు. సో మ్యాక్సిమం అది తేల్చుకొని 90% ఈ సీజన్లో నిఖిల్ వస్తాడని చెప్పి నేను అనుకుంటున్నా. లెట్స్ సీ. నెక్స్ట్ ఇది కొత్త పేరు, ఇన్స్టాగ్రామ్లో చెప్పాను, చాలా రోజుల క్రితమే చెప్పాను. సో నేత్ర, ఫార్మర్ నేత్ర అని చెప్పి, తినకు కూడా ఒక ఫ్యామిలీ స్టోరీ ఉంది. సో తింది కూడా ఒక మంచి స్టోరీనే. సో నేను ఫస్ట్ తిన్న చూసినప్పుడు కేపీహెచ్బి రైతు బజార్లో కొంచెం పల్లెటూరు అమ్మాయిలా రెడీ అయ్యి ఆర్గానిక్ అని చెప్పి కొన్ని వస్తువులు అమ్ముతా ఉంటే, ఏంటి ఇవి ఎంత బాగుంది, ఎలా అమ్ముతున్నారు ఏంటి అని అనుకున్నా. బట్ అదంతా అమ్మడం కోసం అదొక సెటప్ లాగా అనమాట. తర్వాత తను అదే ఫీల్డ్లో ఉన్న ఇంకా ఆర్గానిక్ అతను లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ మోటివేషన్ స్పీచ్ ఇచ్చే అతను కానీ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. దాని తర్వాత వాళ్ళు విడిపోయినట్టున్నారు రీసెంట్గా 1 year ఎంత అవుతుంది. ఇద్దరు సపరేట్ అయ్యారు కానీ బట్ సేమ్ ఫీల్డ్లో ఉన్నారు, అదే ఆర్గానిక్ ఫీల్డ్లో ఉన్నారు. సో తినొచ్చే అవకాశం ఎక్కువ ఉంది అని చెప్పి ఒక టాక్, బట్ నాట్ షూర్, నాకైతే అంత ఏం తెలియదు. కానీ కొన్ని సోషల్ మీడియాలో మాత్రం బాగా వినిపిస్తుంది. ఏకనాథ్, హారిక వీళ్ళు కూడా ఆ ఛానల్ సంబంధించిన వాళ్ళు డ్యాన్స్ చేశారు, కొన్ని కాంట్రవర్సీస్ అయినాయి ఆ డ్యాన్స్ షోలో, నీతోనే డ్యాన్స్ 2.2 దాంట్లో. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను విన్నది ఏంటంటే, అంటే నేను వెళ్ళి చూపెట్టాలా సోషల్ మీడియాలో విన్నది ఏంటంటే, ఏకనాథ్ హారిక వాళ్ళు ఇద్దరు వద్దాం అనుకుంటున్నారంట, హస్బెండ్ అండ్ వైఫ్. బట్ షో ఛానల్ వాళ్ళు కానీ షో వాళ్ళు కానీ ఏంటంటే, మేకర్స్ కానీ ఏంటంటే ఒకళ్ళే ముఖ్యంగా హారికాకే ఆఫర్ ఇస్తున్నారు, హారిక ఒక్కరితే రావాలి అని చెప్పి. బట్ సంభవం ఎందుకు వాళ్ళిద్దరు రావాలనుకుంటే నాకు ఇప్పటికీ అర్థం కాలే. ఎందుకు ఇద్దరు వస్తే అది వాళ్ళకి డ్యామేజే కానీ ప్లస్ ఏ ఉండదు. ఇప్పటివరకు మనం అన్నీ చూసాము. సో ఆబ్వియస్గా డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. బట్ మేబీ ఒకరికొకరు తోడు అన్నట్టు ఈ షో పెద్ద షో కదా, కొంచెం ప్రెజర్ ఉంటుందేమో అది అని చెప్పి. బట్ స్టిల్ ఇది ఇంకా దీని మీద క్లారిటీ అయితే లేదు. లెట్స్ సీ. బంచిక్ బబ్లు తిన పేరు కూడా గట్టిగా అనిపిస్తుంది. కన్ఫర్మ్డ్ అని వచ్చేసింది కానీ నాకు తెలిసి కన్ఫర్మ్డ్ కాదు. సో కన్ఫర్మేషన్కి తనకి ఇంకా టైం ఉంది. అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే ఇలా చెప్పకూడదు కానీ కొంతమందిని వాళ్ళు ఫేమస్ ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే ముందు కన్ఫర్మ్ చేస్తారబ్బా. కొంతమంది అంత ఫేమస్ ఛానల్ అయితే మాత్రం చివరిదాకా కన్ఫర్మ్ చేయరు. అంటే ఫేమస్ అని కూడా కాదు కానీ వాళ్ళకి ఒక కేటగిరీ ఉంటుంది, యాక్టర్స్ కేటగిరీ, కమెడియన్స్ కేటగిరీ, మోడల్స్ కేటగిరీ, అలాగా. అందులో మెయిన్ కొంతమంది అనుకుంటారు, వాళ్ళని ముందు అప్రోచ్ చేసుకొని వాళ్ళ బేస్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత మిగతా వాళ్ళందరినీ ఇంకా దానిపైన వాళ్ళ బడ్జెట్, మిగిలిపోయిన కంటెస్టెంట్స్, మేజర్గా రాని వాళ్ళు ఉంటే ఆ స్లాట్స్ వాటి ప్రకారం చూసుకుంటారు అనమాట. 60-70 మందిని అన్ని రౌండ్స్ నుంచి తీసుకెళ్ళిన తర్వాత అందులోంచి 20-24 మందిని సెలెక్ట్ చేసుకోవాలంటే మరి ఇలాగే ఉంటుంది. బంచిక్ బబ్లు, రవి తేజానో తిను కూడా కేబీకేజీ షోలో ఉన్నాడు. సో తిను కూడా వచ్చే అవకాశం ఉంది. తిను కూడా అంత కన్ఫామ్ కాదు, లాస్ట్లోనే వీళ్ళ కన్ఫర్మేషన్ అని లాస్ట్లోనే వస్తుంది. అనిల్ గిల్ పేరు బాగా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్. దాని తర్వాత అనిల్ గిలానికి వీళ్ళు కన్ఫర్మ్ చేయలేదు, ఏదో అయింది. బట్ అనిల్ గిలా టీమ్ సైడ్ నుంచి మాత్రం వాళ్ళు అంత ఇంట్రెస్టెడ్గా లేరు. ఈసారి వీళ్ళు ఇంట్రెస్టెడ్గా లేరు. నాకు తెలిసి అయితే ఏ ఇంట్రెస్ట్ లేదు. బట్ సమో తిన పేరు వినిపిస్తూనే ఉంది, సోషల్ మీడియాలో వస్తూనే ఉంది. మేబీ దాన్ని ఏమైనా ఒక సీక్రెట్గా ఉంచుతున్నారేమో, లాస్ట్ మూమెంట్లో ఏమో తెలిసిద్దేమో. బట్ సోషల్ మీడియాలో బాగా పేరు వచ్చింది, మీకు చెప్దామని చెప్తున్నాను. నాకైతే మాత్రం నమ్మకం లేదు అనిల్ గిలా వస్తాడు అని చెప్పి. నెక్స్ట్ హ్యాపీ డేస్ టైసన్, ఇది కొత్త నేమ్. నేను ఇన్స్టాగ్రామ్లో రివీల్ చేసిన ఛానల్లో. సో ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయాలంటే లైక్ చేయండి. అబ్బా 28 minutes అయిపోయింది. హ్యాపీ డేస్ టైసన్. సో హ్యాపీ డేస్లో టైసన్ క్యారెక్టర్ చేశాడు కదా, తను కూడా అప్రోచ్ అయ్యారు, తను కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక టాక్, జస్ట్ టాక్ అప్రోచ్ అయ్యారు అని చెప్పి. ఇంకా ముందుకెళ్ళిందా లేదా అన్నది తెలియదు, తెలిసినప్పుడు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఒక టీవీ న్యూస్ యాంకర్ని తీసుకుందాం అనుకుంటున్నారు, యాంకర్ కళ్యాణి అంట. ఇంకొక పేరు కూడా వినిపించింది, శిరీషానో ఏదో పేరు వినిపించింది కానీ బట్ ఎవరో నాకు అసలు గూగుల్ చేసినప్పుడు దొరకలా. బట్ యాంకర్ కళ్యాణి అంట, టీవీ న్యూస్ యాంకర్. సో నాట్ ష్యూర్, బట్ మ్యాక్సిమం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి న్యూస్. సో లెట్స్ సీ వీళ్ళు వస్తారా రారా అని చెప్పి. నెక్స్ట్ మోడల్స్ కేటగిరీ లేదంటే కామన్ మ్యాన్ కేటగిరీయో ఏదైనా సరే, అంటే ఒక 20,000-30,000 మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళ ఆ కేటగిరీ అనమాట వీళ్ళు. మనకు అంతగా పెద్ద అందరికి తెలిసిన వాళ్ళు కాదు. ఎవరంటే ఎంతమంది చెప్పిన పేర్లు ఇవి కొన్ని. అబు మేల్, ఊర్మిళ చౌహాన్ అమ్మాయి మోడలు, ఇదేమో అబ్బాయి మోడలు, ఈడేమో అమ్మాయి మోడలు. మిస్ తెలంగాణలో ఎందులోనో టైటిల్ గెలిచినట్టుంది ఊర్మిళ చౌహాన్. నెక్స్ట్ రేఖా భోజ్ పేరు కూడా అనిపించింది. తర్వాత నాకు గుర్తొచ్చింది ఏంటంటే లాస్ట్ ఏదైతే కేఫ్ జరిగినాయో, హర్యానా కేఫ్ అనేది ఒకటి జరిగింది ఒక సీజన్ 6 అనుకుంటా. అందులో తిని యాజ్ అ రివ్యూవర్గా తన ఒపీనియన్స్ చెప్పింది. అప్పుడు మరి రివ్యూస్ చేసిందేమో బట్ తెలియదు కానీ, బట్ రేఖా భోజ్ అప్పుడు రివ్యూస్ చేసినట్టుంది. తినకు కూడా మంచి కొంచెం సోషల్ మీడియాలో గట్టిగా ఫాలోయింగ్ ఉందిలేండి. తిని కూడా కొన్ని కవర్ సాంగ్స్ ఈ సాంగ్స్లో వాటిలో యాక్ట్ చేసింది.
నెక్స్ట్ ఒక లాయర్ పేరు కనిపిస్తుంది, నేనే రివీల్ చేశాను ఇది లాస్ట్ టైము, లాయర్ సుబ్బు అని చెప్పి. సో తన పేరు కూడా గట్టిగా అనిపిస్తుంది. కామన్ మ్యాన్ కేటగిరియో లేదంటే అంటే తిని కూడా మరీ కామన్ మ్యాన్ అంటే కామన్ మ్యాన్ కాదు, తిని యూట్యూబ్ ఛానల్స్లో వాటిలో ఇంటర్వ్యూస్లో కనిపిస్తూ ఉంటాడు. కొంతమందికి ఈ సలహాలు లాపరంగా ఎలాంటి అడ్వకేట్ అనమాట. సో లాపరంగా ఎలాంటి సూచనలు సలహాలు కొన్ని యాక్ట్స్ మీద తన అభిప్రాయాలు చెప్తూ ఉంటాడు. సో వీళ్ళందరూ అంత ఫేమస్ కాదు, అంత కామన్ మ్యాన్ కాదు, మరీ జనాల్లోంచి వచ్చేసిన వాళ్ళు కాదు. సో సోషల్ మీడియాలో తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళు కాకుండా నెక్స్ట్ యూఎస్ఏ, యూకే, జర్మనీ, ఫిన్లాండ్, మలేషియా, ఆఫ్రికా, అలా కాకుండా ఎవరో ఒకళ్ళిద్దరు ఎన్ఆర్ఐస్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే అక్కడ ఆల్రెడీ ఇప్పుడు యూఎస్, యూకేలో ఉంటున్న వాళ్ళు లేదంటే అక్కడి నుంచి వచ్చి ఎక్కడ ఉంటున్నారో తెలియదబ్బా. వీళ్ళ పేర్లు మాత్రం అసలు రావట్లేదు, ఎవరికాళ్ళు ఊహించుకోవటమే, నందు అని ఇంకోళ్ళని ఊహించుకోవడం తప్పితే. బట్ టాక్ అయితే నడుస్తుంది, యూఎస్ఏ, యూకే నుంచి ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా సరే వస్తారు అని చెప్పి. ఎవరు వస్తారన్న అర్థం కావట్లేదు. అలాగే 2-3 వచ్చి ఇక్కడ ఇండియాలో ఆల్రెడీ ఉంటున్నారు. సో మరి వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా ఏంటన్న మాత్రం తెలియట్లా. వాళ్ళు అట్లీస్ట్ మరి ఆన్లైన్లోనే జరుగుతున్నట్టున్నాయి వీళ్ళకి ఇంటర్వ్యూస్. ఇది మాత్రం లాస్ట్ వరకు ట్విస్ట్గా నడిచిద్దేమో అనుకుంటున్నా. లాస్ట్లో సర్ప్రైజింగ్గా దీన్ని ఉంచుతారేమో అని చెప్పి. లెట్స్ సీ ఏమైద్ది ఏంటో. సో వీళ్ళు కాకుండా ఖచ్చితంగా రాని పేర్లు చెప్తా, ఇది మాత్రం ఖచ్చితంగా వస్తారని చెప్తున్నారు కొంతమంది. నాకు కూడా మెసేజ్ చేసిన వాళ్ళని చెప్తాను చెప్పి. దీపిక అయితే రాదు, బ్రహ్మముడి దీపిక. తను వస్తుందంట కదా అని అడుగుతున్నారు. తనదేదో క్లిప్ పెట్టారు, తనేదో సరదాగా 3 నెలలు నిన్ను ఈ షోకి పిలవము అని చెప్పి శ్రీముఖి ఏదో షోలో అంటే, మరి ఆ 3 నెలలు నన్ను బిగ్ బాస్కి పంపిస్తారా అని చెప్పి. ఫేమస్గా నడుస్తుంది బ్రహ్మముడి సీరియల్, ఒక హైలో నడుస్తుంది. అసలు ఏమన్నా సీరియల్ గురించి ఒక 30 సెకండ్స్ మాట్లాడతా. నేను ఏ సీరియల్ చూసుకున్నా సరే, ఈ సీరియల్ని బాగానే చూస్తానండి, కొద్దిగా ఫాలో అవుతా. మీరు ఏ సీరియల్ చూసినా 2 ఫ్యామిలీస్ ఉంటాయి, 2 అమ్మాయిలు 3 అమ్మాయిలు ఉంటారు. ఈ టైము 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు ఉంటారు 2 ఫ్యామిలీస్లో. సంహో ఈ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిలందరూ వెళ్ళి ఈ ఫ్యామిలీలో ఉన్న అబ్బాయిలు పెళ్లి చేసుకొని మొత్తం అందరూ కోడలుగా అక్కడే సెటిల్ అవుతారు. కోడలుగా సెటిల్ ముందు వరకు ఒక పెంట ఉంటుంది. కోడలుగా సెటిల్ అయిన తీళ్ళ మధ్యలో వీళ్ళకి గొడవలు ఉంటాయి. సో వీళ్ళే ఇచ్చేసుకుంటూ ఉంటారు. లేదంటే వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదంటే ఈ హౌస్లో వేరే క్యారెక్టర్ ఉంటాయి, తన వల్ల వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వీళ్ళు సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. ఈ సీరియల్ బాగానే ఉంటుంది అండి చూడటానికి. బట్ ఏ తీసుకున్నా సరే నేను చూసినవన్నీ అలాగంటే త్రినైని కూడా అంతే, 2 సిస్టర్స్ ఇటు వచ్చి చేసుకుంటారు. మన వంటలకు సీరియల్ ఏంటిది అది, అందులో కూడా అంతే. సో 2 సిస్టర్స్ ఉంటారు, ఆ ఇంట్లోకి వెళ్తారు పెళ్లి చేసుకొని. బట్ ఏమో సీరియల్ పెద్ద హిట్, బాగా టీఆర్పీ వస్తుంది సీరియల్. దాంట్లో దీపికని అందులో తీసేసి బిగ్ బాస్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయరు, అంతకన్నా ఫూలిష్నెస్ ఉండదు. వేణుస్వామి గారి పేరు వినిపించింది. సో నిన్నటి నుంచి కొంతమంది డిఎం కూడా వేణుస్వామి వస్తున్నాడు అంటే, వేణుస్వామి రారు, తీసుకోరు కూడా. ఆయన అసలు ఏందో ఆయన ఏమనాలో అర్థం కావట్లా. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అబ్బాయి, ఎవరి పెళ్ళిళ్ళు, ఎవరి విడాకులు, వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. వీఆర్ నో బడీ టు జడ్జ్. ఆయన లాస్ట్ టైం నేను చూసినప్పుడు నేను ఎప్పుడు కామెంట్ చేయలేదు ఇలా ఎవరి కోసం చెప్తున్నా. బట్ నాకు ఈ పాలిటిక్స్ మీద వచ్చిన తర్వాత, వర్డిక్ట్ వచ్చిన తర్వాత నేను అసలు ఇంకా వేరే వాళ్ళ జాతకాలు అసలు నేను ఆన్లైన్లో అసలు ఎవరికి చెప్పను అయ్యని చెప్పిన మాట విన్నాను నేను. నిన్నగాక మొన్న నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అయితే శుభమాని వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్న కొద్ది గంటల్లోనే వాళ్ళ జాతకాలు పెట్టేసి ఒక వైట్ బోర్డు వేసేసి వీళ్ళిద్దరికీ ఇంకా 2 సంవత్సరాల్లో విడాకులు అయిపోతాయి అని చెప్పి. సెలబ్రిటీ మ్యారేజెస్ చాలా వరకు అలా ఉంటాయి. వాళ్ళ కామన్ మ్యాన్ రిలేషన్షిప్సే కాపాడుకోవడం కష్టంగా ఉన్నప్పుడు సెలబ్రిటీస్ కూడా కష్టంగానే ఉంటాయి. సో అదేదో వాళ్ళకి శుభం జరగాలి, వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకోవాలి తప్పితే 24 గంటలు తిరక్క ముందు అలా కోరుకుని నాకు అసలు ఈయన రాకపోవడమే మంచిది బిగ్ బాస్కి. వస్తే నేనేం చేస్తాను, నాకైతే బరి లెక్క. నెక్స్ట్ ఎందుకంటే బరి లెక్క తను రావట్లేదు, బరిలక్ శిరీష అని చెప్పి ఎప్పటికీ అడుగుతున్నాను, ఎన్నిసార్లు చెప్పా తిని రాదు. అసలు వీళ్ళు అప్రోచ్ అవ్వలేదు, ఇక్కడ పేరు మామూలుగా వచ్చేసింది అంతే. కుమార్ ఆంటీ సేమ్ థింగ్. సాయి కిరణ్ గారు ఆయన ఏదో స్టోరీ పెట్టారు మనం కన్ఫ్యూజ్ చేయడానికి, సాయి కిరణ్ గారు కూడా రావట్లేదు. సో ఆయన సీరియల్స్ ఆయనకు ఉన్నాయి, ఆయన వాటి మీద ఇంట్రెస్ట్గా ఉన్నారు. అది తెలిసి ఆయన బిగ్ బాస్కి రారు. నెక్స్ట్ ప్రభాకర్ గారు సీరియస్ టీవీ ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన, టీవీ మెగాస్టార్ అంటూ ఉంటారు కదా, ఆయన కూడా సీరియల్ ఏదో కన్ఫర్మ్ అయిందంట, ఆయన కూడా మ్యాక్సిమం రారు. నెక్స్ట్ విష్ణుప్రియ మొన్న ఏదో స్టోరీ పెట్టింది. సో దానివల్ల ఏంటంటే విష్ణుప్రియ పేరు కూడా ట్రెండింగ్లోకి వచ్చింది, విష్ణుప్రియ బిగ్ బాస్కి వస్తుందని చెప్పి. తను ఏంటంటే 8 అని పెట్టి ఇన్ఫినిటీ పెట్టి ఏదో బ్లెస్సింగ్స్ అని చెప్పి పెట్టిందనమాట. విష్ణుప్రియ అయితే రావటం లేదు. అదేంటంటే ఆగస్ట్ 8 ఇయర్ కూడా కలుపుకుంటే 2024 ఇయర్ కూడా కలుపుకుంటే 8th నెంబర్ వస్తుంది. 8th డే 8th మంత్ 8th ఇయర్ అని చెప్పి చాలా రీల్స్లో వచ్చినాయి. ఆ రోజు మనం ఏదైనా మేనిఫెస్ట్ చేస్తే అంటే గట్టిగా బలంగా కోరుకుంటే మన కోరికలు నెరవేరుతాయని చెప్పి. సో తను కూడా అలాగే పెట్టిందనమాట, ఇన్ఫినిటీ అని చెప్పి పెట్టిందనమాట. ఊరికినే బిగ్ బాస్ కాలం నడుస్తుంది కదా, ఇన్ఫినిటీ అని వచ్చింది కాబట్టి పెట్టింది. బయట నుంచి తను రీతి చౌదరికి గట్టిగా సపోర్ట్ చేసిద్ది. మ్యాక్సిమం అయితే రాదు, ఇంకా చివరి మూమెంట్లు ఏదైనా జరిగితే నేను చెప్పలేను కానీ మ్యాక్సిమం అయితే రాదు. నెక్స్ట్ ఇంకొక పేరు వచ్చింది, రాజ్ తరుణ్ పేరు. నిన్నటి నుంచి అడుగుతున్నారు రాజ్ తరుణ్ వస్తున్నాడు అని చెప్పి. రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బయట కాంట్రవర్సీస్ వల్ల తనకు మనశ్శాంతి కోల్పోయాడంట, అందుకని చెప్పి రాజ్ తరుణ్ బిగ్ బాస్కి వస్తున్నాడంట అని చెప్పి నా మెసేజ్ చేశారు. భయ్యా అది బిగ్ బాస్ హౌస్,
బిగ్ బాస్ రిసార్ట్ కాదు, బయట మనశ్శాంతి కోల్పోయాడు, బయట కాంట్రవర్సీలు ఉన్నాయి కదా అని చెప్పి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి స్విమ్మింగ్ పూల్ బయట నేను రిలాక్స్ అవుతానంటే కాదు. బిగ్ బాస్ హౌస్ అనేది ప్రెషర్ హౌస్, ప్రెషర్ కుక్కర్, అది అంతా చచ్చిపోతారు జనాలు ఆ ప్రెషర్కి. బయట చూసిన మనం ఎవరైనా కంటెస్టెంట్ లైక్ చేస్తే వాళ్ళు కనుక ఏదైనా రాంగ్ స్టెప్ వేసినా, రాంగ్గా ఏదైనా ఎవరైనా మాట అన్నా అదో రాత్రి మన నిద్ర పడుతుంది. ఇందిరా మావాడు ఇలా చేశాడు, అబ్బా ఇది ఎంత ఇంపాక్ట్ అయితే ఏంటో, ఎంత ఓటింగ్ పోయిందో ఏంటో, జనాలు దీన్నే పట్టుకొని ఇప్పుడు సాగు కడతారని చెప్పి ఫీల్ అయిపోతాం మనం, అంతే కదా. సో మనడేదైనా మంచి చేస్తా, అబ్బా మావాడు ఈరోజు సూపర్ మాట్లాడాడు, మావాడికి ఇంక తిరిగిలేదు, మినిమం టాప్ 5 అని చెప్పి చక్కగా సలహా పడుకుంటాం ఆ రోజు ముసిగేసుకొని. అంత ప్రెజర్, అంత స్ట్రెస్ మనం బయట నుంచి చూసే వాళ్ళు మనమే అనుభవిస్తుంటే లోపల ఉన్న వాళ్ళు ఇంకా ఫుల్ స్ట్రెస్ ఉంటుంది. ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితికి లోపలికి వచ్చి ఆ స్ట్రెస్తో పాటు ఈ స్ట్రెస్ని కూడా క్యారీ చేస్తాడా? పైగా ఆయన లోపలికి వచ్చి తర్వాత బయట ఏదైనా కేసులు అవుతా ఉంటే ఆయనతో పాటు పద్దాకా బిగ్ బాస్ హౌస్ పేరు కూడా కేసుల్లోకి వస్తూ ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లో ఉంటారు రాస్తారని, బిగ్ బాస్ హౌస్లో ఉంటారు రాస్తారని, ఇప్పుడు కోర్టుకి అని చెప్పి. అలాగే హౌస్లో అది నేను తప్పు చేస్తే అది కూడా బయట ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఆయనకి అసలు నిజంగా అలాంటి థాట్ ఏదైనా ఉండి వాళ్ళ వెల్ విషర్స్ ఎవరైనా లేదురా నువ్వు బిగ్ బాస్కి వెళ్ళిపో అంటే మాత్రం ఈ వీడియో చూస్తే ఆగపోవడం మంచిది. పైగా ఆయన చాలాసార్లు గెస్ట్గా వచ్చాడు, ఇంకా టైం ఉంది బిగ్ బాస్కి, ఇప్పుడే కాదు. సో బయట ఈ కాంట్రవర్సీని సాల్వ్ చేసుకోవాలి తప్పితే లోపలికి వస్తే లోపలికి బయటికి తిరగటమే సరిపోయింది. అది అన్ఫేర్ కూడా అవుతుంది మిగతా కంటెస్టెంట్స్కి. నాకు తెలిసి ఆయన రావాలి అనుకోడు, వీళ్ళు తీసుకోవాలని అనుకోరు, జస్ట్ నార్మల్ రూమర్ అనమాట, ఇంతే. సో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ప్రోమో వస్తే చేస్తానని చెప్పాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. వీడియో లైక్ చేయండి, ఇప్పుడు లైక్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుదాం అనుకుంటా మర్చిపోతా ఉంటాను స్టార్టింగ్లో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే. ఇంకా వీక్ ఒక వీడియో ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది కదా September 1 నుంచి. ఆ రోజు కుమ్మేసుకుందాం, 24/7 ఉంటుంది, మ్యాక్సిమం September 1 అన్నీ చెప్పేసాలండి ఇంకా. ఓకే, వీడియో లైక్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.